నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, ఈ వానాకాలంలో మీరు ఎక్కువగా సాగు చేసే పంట అయినటువంటి వరిలో తెగుళ్ళు కానీ పురుగులు కానీ వచ్చినప్పుడు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడి పొందవచ్చు, వరికి సంబంధించినటువంటి విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో సార్. మనము ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు ఓవరాల్గా మన తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే ఎలా ఉంది వరి, ఏ స్టేజ్లో ఉంది ప్రజెంట్గా? ప్రస్తుతం వరి మనకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వరి అనేది చాలా ప్రధానమైన ఆహార పంట అండి. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు కావడం జరుగుతుంది. దాంట్లో వరి అనేది చాలా ప్రధానమైన ఆహార పంట. చాలా ఎక్కువ విస్తీర్ణంలో మామూలుగా అయితే సాధారణంగా సాగు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మనకి వర్షాలు ఆలస్యం కావడం వల్ల, వర్షాలు తక్కువగా కురవడం వల్ల ఇంకా చాలా చోట్ల రైతులు పూర్తిగా నాట్లు వేయకుండా ఉన్నారు. కొంతమంది నీటిపారుదల సౌకర్యం ఉన్నవాళ్ళు కానీ కొన్ని చోట్ల ఎక్కడైతే వర్షాలు ఎక్కువ పడ్డాయో అక్కడ కొంతమంది నాట్లు వేసుకోవడం అనేది జరిగింది. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం వరి పంట అనేది మనకి తొలి దశలో ఉంది. కొన్ని చోట్ల ఏనుకునే దశలో ఉంది. కొన్ని చోట్ల మనకి పిలక దశలో, దుబ్బు చేసే దశలో మనకి ప్రస్తుతం అయితే గమనించడం జరిగిందండి. ఓకే, అంటే సార్ ఎలినో ఎఫెక్ట్ కానీ అంటే వాతావరణ పరిస్థితుల్లో కొంచెం వర్షాలు తక్కువగా ఉంటాయని చెప్తున్నారు. పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి కదా, కాస్త లేట్గా స్టార్ట్ అయ్యాయి కాబట్టి దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది సార్ ప్రజెంట్ వాతావరణం? ప్రజెంట్ అంటే ఒక మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే ఒక 20-30% వరకు మనకి విస్తీర్ణంలో సాగే అవకాశం మనకి కనిపించట్లేదండి. వరి అనేది కొద్దిగా తక్కువ విస్తీర్ణంలో మనకి సాగే అవకాశం ఉంది. ఒక్కోసారి మనకి వర్షాలు ఇప్పుడు మనకి కురిసినట్లయితే కొంత కవర్ అయ్యే అవకాశం కూడా మనకి ఉంది. ఓకే, సాధారణంగా మన దగ్గర అయితే ఎక్కువగా సాగు చేసే పంట వరి కాబట్టి మన తెలంగాణ విషయానికి వస్తే వరిలో ఎలాంటి పురుగులు ఆశిస్తాయి ఎక్కువగా అనేది? మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా వరి అనేది చాలా ప్రధానమైన ఆహార పంట అండి. ముఖ్యంగా ఇది ఒకప్పుడు వానకాలంలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేవారు. మనకి మళ్ళీ యాసంగి సీజన్లో చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వానకాలము మరియు యాసంగి 2 సీజన్లో కూడా మనకి చాలా ఎక్కువ విస్తీర్ణంలో దీనికి సాగు చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వానకాలం వరిలో మనం గమనించినట్లయితే మనకి ప్రధానంగా కాండం తొలిచే పురుగు లేదా దీన్నే మొగి పురుగు అని పిలుస్తారు. దాంతోపాటు ఉల్లికోడు, అట్లాగే సుడిదోమ, ఇవి ప్రధానంగా మనకి వరి పంటను ఆశించి నష్టం చేస్తాయి. వీటితో పాటు మనకి ఆకుముడత పురుగు, హిస్పా లేదా తాటాకు తెగులు, కంకినల్లి, ఇట్లా మనకి మిగతా పురుగులు వరి పంటని ఆశించి మనకి నష్టం చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వానకాలంలో మాత్రం మనకి ప్రధానమైన పురుగులు మాత్రం కాండం తొలిచే పురుగు, సుడిదోమ మరియు అట్లా ఉల్లికోడండి. ఈ పురుగులు మాత్రం మనకి వరి పంటను ఆశించడం జరుగుతుంది. అట్లాగే చాలా ఒక్కోసారి మనకి సరైన యాజమాన్య పద్ధతి తీసుకున్నట్లయితే దిగుబడిని చాలా ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే శ్రవణ్ గారు, మనము వీటికి సంబంధించి ఒక్కొక్కటి ఎలా ఉంటుంది, ఎంత నష్టం కలిగిస్తుంది, ఎలాంటి యాజమాన్య పద్ధతులు తెలుసుకుందాము. ముందుగా ఉల్లికాడుకు సంబంధించి చెప్పండి సార్. అంటే ఏ సమయంలో వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి నష్టము, దానికి యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉండాలి? మన తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఉల్లికోడు అనేది చాలా ప్రధానమైన, చాలా ప్రమాదకరమైన పురుగు అండి. ముఖ్యంగా వానాకాలం వరిని ఎక్కువ మొత్తంలో ఆశించి ఎక్కువగా ప్రభావితం చేసే పురుగుల్లో చాలా ముఖ్యమైనది. వానాకాలంలో ఇది ఒకప్పుడు వానాకాలంలో మాత్రమే మనకి ఆశించి వరి పంటను నష్టం చేసేది. కానీ ఇప్పుడు యాసంగి సీజన్లో కూడా మనకి వరి పంటని ఇది ఆశించి, అంటే పూర్తి స్థాయిలో మనకి ప్రమాదకరంగా లేనప్పటికీ యాసంగిలో కూడా ఆశించి మనకి నష్టం చేస్తుంది. ముఖ్యంగా వానాకాలంలో వరి పంటని ముఖ్యంగా తొలి దశలో ఆశించి నష్టం చేసే పురుగు ఇది నారుమడిలో ఆశిస్తుంది. తర్వాత అట్లాగే మనకి నాటు వేసుకున్న తర్వాత పిలక దశలో ఆశించి మనకి నష్టం చేసే పురుగు ఇది ముఖ్యంగా మొక్క లోపల ఉండి తింటూ నష్టం చేస్తుంది. కాబట్టి మనకి దీన్ని నివారించడం అనేది చాలా కష్టమైన పని. అట్లాగే మనకి క్రమక్రమంగా ఏంటంటే ఇది మార్పు చెందుతూ ఉంటుందండి. మనము తట్టుకునే రకాలు సాగు చేసుకునే కొద్దీ అది కూడా మార్పు చెంది తట్టుకునే రకాల మీద కూడా ఆశించి నష్టం చేసే పురుగు ఇది. ముఖ్యంగా మనకి ముఖ్యంగా రైతు సోదరులు చెప్పేది ఏంటంటే వానాకాలంలో దీనికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో వర్షాలు ఆలస్యం అవుతున్నాయి, వానలు పడట్లేదు, పడ్డా కూడా తక్కువ పడుతున్నాయి. కాబట్టి నాట్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి ఉల్లికోడు అనేది చాలా ఎక్కువగా ఆశించి నష్టం చేసే అవకాశం ఉంది. దీనికి అనుకూలమైన పరిస్థితులు ఏంటంటే మనం
నాట్లు ఆలస్యం కావడం, అప్పుడు ఇది ఉధృతంగా ఆశించి మనకు నష్టం చేసే అవకాశం ఉంటుంది. దీనికి నష్టానికి సంబంధించి గమనించినట్లయితే నారుమడిలో ఆశిస్తుంది, అట్లాగే నాట్లు వేసుకున్న తర్వాత తొలి దశలో ఆశించి మనకి పిలక దశ వరకు ఎక్కువగా నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి నష్ట లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే, ఇది ముఖ్యంగా అంకురం దగ్గర చేరి ఈ యొక్క ఉల్లికోడి యొక్క పురుగు అనేది లార్వా పురుగు కానీ పిల్ల పురుగు కానీ ఇది అంకురం దగ్గర చేరి ఆ అంకురం దగ్గర తినడం వల్ల ఒక రకమైన విష పదార్థాన్ని చొప్పించడం వల్ల ఆ యొక్క అంకురం అనేది మనకి ఒక గొట్టంలాగా మార్పు చెందుతుంది. సో దాన్ని మనకి రైతులు గొట్టాలని కానీ ఉల్లి గొట్టాలు కానీ రాగి గొట్టాలుగా మనకి గొట్టపు రోగంలాగా మనకి పిలవడం అనేది జరుగుతుంది. సో దీని నష్ట లక్షణాలు గమనించినట్లయితే పిలక మొత్తం కూడా ఒక గొట్టంలాగా మార్పు చెందుతుంది. ఈ గొట్టము కూడా ఉల్లి గొట్టము కూడా ఉల్లి కాడ వలె మనకి లేత ఆకుపచ్చ నుంచి ముదురు ఆకుపచ్చ రంగులో పొడవుగా మనకి కనిపిస్తుంది. సో ఏది ఏర్పడినప్పుడు ఏంటంటే మనకి పక్కన పిలకలు ఎక్కువ రావడం జరుగుతుంది. ఆ పిలకల నుంచి ఎలాంటి కంకులు కూడా మనకి ఏర్పడవు. సో అట్లా మనకి పిలకల సంఖ్య మనకి ఎక్కువ వచ్చినప్పటికీ కూడా సరైన కంకులు ఏర్పడకపోవడం జరుగుతుంది. దానివల్ల దిగుబడి అనేది చాలా ప్రభావితం కావడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా దీని యాజమాన్య పద్ధతులు గమనించినట్లయితే మనకి ఇది ఒక ప్రాంతానికి పరిమితమై ఎక్కువగా నష్టం చేసే పురుగు. అట్లాగే దీంట్లో బయోటైప్స్ అనేది మనకి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క బయోటైప్ అనేదిగా మనకు మార్పు చెందడం అనేది జరిగింది. అట్లా ఇలాంటప్పుడు మనకి ఏంటంటే చాలా మనకి ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్గా మనం యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. దీంట్లో భాగంగా ముఖ్యంగా కలుపు నివారణ అనేది చేపట్టడం అనేది చాలా ముఖ్యమైన అంశము. కలుపు నివారణ చాలా జాగ్రత్తగా చేసుకోవడం అనేది, కలుపు లేకుండా చూసుకోవాలి. నారుమడిలో కానీ గట్ల మీద కానీ ప్రధాన పొలంలో కానీ మనము కలుపు అనేది లేకుండా నివారించుకున్నట్లయితే కొంతవరకు మనకు ఉల్లికోడు తక్కువ ఆశించే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంతకుముందు చెప్పినట్లుగా నాట్లు ఆలస్యం కాకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనకి నీటిపారుదల సౌకర్యం ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క వరి వైపుకు వెళ్ళాలి. అట్లాగే నీటిపారుదల సౌకర్యం లేనప్పుడు మనము నాట్లు ఆలస్యం కాకుండా సరైన చర్యలు చేపట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు సమయం ప్రకారం మనం ఈ యొక్క నాట్లు అనేది పూర్తి చేసుకోవాలి. ఆలస్యం అయినట్లయితే మనకి యొక్క ఉల్లికోడు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది, ఉధృతి అనేది పెరగడం జరుగుతుంది, పిలకల సంఖ్య తగ్గిపోవడం, అట్లాగే మనకి దిగుబడి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన అంశంగా తీసుకోవాలి. అట్లాగే రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. ఈ యొక్క ఉల్లికోడికి అనేది ముఖ్యమైన యాజమాన్య పద్ధతిలో చాలా ప్రధానమైనది తట్టుకునే రకాలు సాగు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అట్లాగే రకాలు సాగు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వానాకాలంలో సాగు చేసేటప్పుడు ఉల్లికోడు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి తట్టుకునే రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఏ ప్రాంతంలో అయితే ఈ యొక్క వరి సాగు చేస్తున్నారో అప్పుడు ఆ ప్రాంతంలో పరిశోధన స్థానము నుంచి రూపొందించబడిన రకాలు మనం ఎంచుకున్నట్లయితే మనకి కొంతవరకు ఈ యొక్క ఉల్లికోడు అనేది మనకి ఎక్కువ ప్రమాదకరంగా రాకుండా మనకి దిగుబడి ప్రభావితం కాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఏ ప్రాంతంలో అయితే సాగు చేస్తున్నారో ఆ ప్రాంతంలో రూపొందించిన రకాలు అక్కడ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి, సాధారణ దిగుబడి కనీసం వస్తుంది. కాబట్టి ఆ రాష్ట్రము కానీ ఆ ప్రాంతంలో కానీ రూపొందించిన మనకి సర్టిఫైడ్ రకాలు, మనకి ముఖ్యంగా ప్రభుత్వ పరిశోధన స్థానాల నుంచి రూపొందించిన రకాలు కానీ మనకి ఇక్కడ మిగతా ఏజెన్సీ నుంచి కానీ లేదా సర్టిఫైడ్ డీలర్ నుంచి కానీ మనకి తెలిసిన రకాలను మనం సాగు చేసుకోవాలి. ఒకవేళ రకాలు ఎంచుకునేటప్పుడు కూడా దాని గురించి తెలుసుకొని వాటి లక్షణాలు ఏంటి, తట్టుకునే స్వభావం ఉందా లేదా, మనకి ఆ ప్రాంతానికి అనుకూలంగా ఉందా లేదా చూసుకోవాలి. సో అట్లా మనకి వీలైనంత వరకు గుడ్డిగా ప్రైవేట్ డీలర్ల దగ్గర కొత్త రకాలు కానీ తెలియని రకాలు కానీ తీసుకోకుండా ముఖ్యంగా పరిశోధన స్థానం నుంచి రూపొందించబడిన రకాలు, వాటిలలో ఇంకా ముఖ్యంగా తట్టుకునే రకాలు, ఉల్లికోడును తట్టుకునే రకాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే మనకి ఒక ఉల్లికోడును కొంతవరకు మనకి పురుగు మందుల మీద ఆధారపడకుండా మనం ఈ యొక్క ఉల్లికోడును మనం రాకుండా చేయవచ్చు, అట్లాగే నియంత్రించవచ్చు. అట్లాగే మనకి మిగతా పద్ధతులు సంబంధించి చూసినట్లయితే నారుమడిలో కూడా ఇది వస్తుంది. కాబట్టి మనకి నారుమడిలో విత్తుకున్న తర్వాత 15 రోజుల వయసులో ఉన్నప్పుడు మనకి కార్బోఫ్యూరాన్ 3CG గుళికలు అనేది దొరుకుతాయి. అవి ఒక ఎకరానికి సరిపోయే నారుమడిలో ఒక 800 గ్రాములు మనం చల్లుకొని ఆ నారుమడిలో ఇంకిపోయేటట్టుగా చేసినట్లయితే
మనకి కొంతవరకు ఈ యొక్క ఉల్లికోడును నియంత్రించవచ్చు. అట్లాగే ప్రధాన పొలంలో కూడా నాట్లు వేసిన తర్వాత ఒక 10 నుంచి 15 రోజుల మధ్యలో 15 రోజుల లోపే మనము నాట్లు వేసుకున్న తర్వాత ఈ యొక్క గుళికలను చల్లాలి. ఈ గుళికలలో కూడా మనకి కార్బోఫ్యూరాన్ 3CG గుళికలు అనేది ఎకరం పొలంలో 10 కిలోలు మనం చల్లుకోవాలి. ఆ 10 కిలోలు చల్లేటప్పుడు కూడా పొలంలో నీరు ఎక్కువగా లేకుండా బురద పదులు ఉండేటట్లుగా మనం చల్లిన తర్వాత నీరు బయటికి పోకుండా మనం చూసుకొని ఆ యొక్క గుళికలు ఆ పొలంలో ఇంకేటట్టుగా చూసుకోవాలి. ఈ యొక్క 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3CG గుళికలను ఒక 25 కిలోల ఇసుకలో కలిపి మనం చల్లుకున్నట్లయితే ఈ యొక్క మనకి ఉల్లికోడును మనం అరికట్టవచ్చు. ముఖ్యంగా మనకి ఎప్పుడు చల్లుతున్నాం అనేది ఇంపార్టెంట్. అంతేగాని మళ్ళీ గొట్టాలు ఏర్పడిన తర్వాత చాలా ఆలస్యంగా మనము గుళికలు చల్లినట్లయితే మనకి లాభం అనేది ఉండదు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి మార్కెట్లో చాలా రకాల ఈ యొక్క పురుగు మందులకు సంబంధించిన గుళికలు లభ్యమవుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే మనకి ఈ యొక్క ఉల్లికోడు మీద పనిచేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది రైతులు ఇక్కడ ఈ యొక్క మనకు నిర్దేశించిన గుళికలు ముఖ్యంగా కార్బోఫ్యూరాన్ 3CG గుళికలను తక్కువ మోతాదులో కొంతమంది వేయడం అనేది జరుగుతుంది. కొంతమంది కార్బోఫ్యూరాన్ కానీ మిగతా దీనికి సంబంధించిన ఫిప్రోనిల్ లాంటి గుళికలు కాకుండా మార్కెట్లో లభ్యమయ్యే కార్టప్ హైడ్రోక్లోరైడ్ కానీ క్లోరంటర్ నిలిప్రోల్ కానీ ఇంకా ఇతర వేరే గుళికలు వీటి మీద పనిచేస్తాయి అనే ఉద్దేశంతో వీటిని వాడడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఉల్లికోడికి ఏంటంటే కేవలం కొన్ని మాత్రమే ఈ యొక్క ఉల్లికోడి మీద పనిచేయడం అనేది జరుగుతుంది. సో అందువల్ల రైతు సోదరులు ఈ ఉల్లికోడిని నియంత్రించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి వాటి నిర్దేశించబడిన గుళికలు వాడాల్సిందిగా కోరుచున్నాను. అట్లాగే మళ్ళీ పిలక గోళీలు అని ఇంకా చాలా రకాల గుళికలు అని చెప్పేసి వాళ్ళు వాడడం అనేది జరుగుతుంది. అవి చాలా జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతున్నాను. సో అట్లాగే ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ఎరువుల యాజమాన్యం కూడా ఇంపార్టెంట్. ఎరువులలో ముఖ్యంగా నేల పరీక్షను బట్టి ఈ యొక్క భాస్వరము, నత్రజని అట్లాగే పొటాష్ ఎరువులను వాడినట్లయితే మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనము ఈ యొక్క గుళికలు రికమెండ్ చేసిన గుళికలు వాడినట్లయితే మనకి ఈ యొక్క ఉల్లికోడును సమర్థవంతంగా అరికట్టవచ్చండి. ఓకే, శ్రవణ్ గారు, మోగి పురుగు సంగతి ఏంటి సార్? అంటే మోగి పురుగు ఎప్పుడు ఆశించే అవకాశం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం యాజమాన్య పద్ధతులు కానీ ఓవరాల్గా మోగి పురుగు గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. మోగి పురుగు అనేది యాక్చువల్గా వానాకాలంలో కొంతవరకు తక్కువగా ఆశిస్తుందండి. కానీ యాసంగి సీజన్లో సాధారణంగా ఎక్కువ మొత్తంలో రావడం అనేది మనం గమనిస్తుంటాం. కానీ ఈ సంవత్సరం చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంకా వర్షాలు మనకి సరిగ్గా సాధారణ స్థాయికి చాలా చోట్ల రాలేదు. కొన్ని జిల్లాల్లో సాధారణ వర్షం పడింది, కొన్ని జిల్లాల్లో ఇంకా చాలా లోటు వర్షపాతం మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇది ముఖ్యంగా ముదురు నారు నాటినప్పుడు ఈ యొక్క మొగి పురుగు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం కూడా కొన్ని చోట్ల నారుమడిలో అట్లాగే ప్రధాన పొలంలో కూడా నాట్లు వేసిన దగ్గర ఈ యొక్క మొగి పురుగును మనము గమనిస్తున్నాము. సో అందుకని మనము మొగి పురుగు గురించి తెలుసుకొని దానికి సంబంధించిన నివారణ చర్యలు మనం నిర్దేశించిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే దాన్ని మనం అరికట్టవచ్చు. ఇది కూడా చాలా ప్రధానమైన పురుగు, వరిని ఆశించి నష్టం చేస్తుంది. ముఖ్యంగా ఇది నారుమడిలో ఆశిస్తుందండి. అట్లాగే ప్రధాన పొలంలో 2 సార్లు ఇది రావడం అనేది జరుగుతుంది కనీసం. సో అట్లా మనకి వరి పంటను చాలా ప్రభావితం చేస్తుంది. అట్లాగే దిగుబడి కూడా చాలా మనకి నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ముఖ్యంగా దీని నష్టాన్ని గమనించినట్లయితే ఈ పురుగుకు సంబంధించి తల్లి రెక్కల పురుగులు గడ్డి రంగులో కానీ, ముదురు గోధుమ రంగులో కానీ, పసుపు రంగులో కానీ ఉంటాయి. వాటి రెక్కల మీద రెక్కల పురుగులు అయితే ముందు రెక్కల మీద నల్లటి మచ్చలు మనం గమనించవచ్చు. సో ఇవి మనకి ఆకు చివర్ల మీద కానీ ఒక్కొక్కసారి కాండం మీద కూడా మనకి గుడ్లను పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్లను కూడా గుంపులుగా పెట్టి వాటి మీద వెంట్రుకలతో కప్పివేయడం అనేది జరుగుతుంది. సో ఈ గుడ్ల నుంచి వచ్చిన లార్వాలు తొలి దశలో ఆకుల మీద తింటూ తర్వాత మన కాండం లోపలికి వెళ్ళి కాండాన్ని కత్తిరించడం అనేది జరుగుతుంది. సో అట్లా మొవ్వును కత్తిరిస్తుంది కాబట్టి మొవ్వు చనిపోతుంది. అందుకని దాన్ని మొగిని కత్తిరిస్తే మొగిని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి దాన్ని మొగి పురుగు అనేది పిలవడం అనేది జరుగుతుంది. సో అట్లా మనకి నారుమడిలో ఆశించినట్లయితే నారు చనిపోవడం అనేది జరుగుతుంది. అట్లాగే ప్రధాన పొలంలో ఆశించినప్పుడు పిలక దశలో ఆశిస్తుంది. ముఖ్యంగా ఆ పిలక దశలో మొవ్వు చనిపోవడం జరుగుతుంది. ఆ మొవ్వును పీకినట్లయితే మనకి మొవ్వు సులువుగా మనకి చేతిలోకి రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ మనకి పిలక దశలో వచ్చిన మొగి పురుగును మనం సరిగ్గా కంట్రోల్ చేయనట్లయితే మనకి మళ్ళీ తర్వాత అంకురం
చిరుపొట్ట దశ నుంచి అంకురం ఏర్పడే దశలో మనకి ఈ యొక్క మొగి పురుగు అనేది మళ్ళీ రావడం, తర్వాత అక్కడ తెల్ల కంకులు ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఇట్లా మనకి నారుమడి దశ నుంచి పంట చివరి దాకా మనకి ఈ యొక్క కాండం తలుచు పురుగు అనేది చాలా ఎక్కువగా నష్టం చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మొగి పురుగును మనం కొన్ని చోట్ల మనకి రైతు సోదరులు అడగడం కూడా జరిగిందండి. ముఖ్యంగా నారుమడి నుంచే మన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. దీంట్లో మనకి ముఖ్యంగా అంతకుముందున్న పంట అవశేషాలు మనం సరిగ్గా నిర్మూలించడం అనేది ఒకటి. అట్లాగే దుక్కులు కూడా మనకి లోతు దుక్కులు అనేది చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మనకి అంతకుముందు పంట అయిపోయిన తర్వాత మనకి దుక్కులు అనేది సరిగ్గా చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకున్నట్లయితే దాంట్లో భూమి లోపల ఉన్న లార్వా దశ కానీ ప్యూప దశ కానీ వాటిని నిర్మూలించవచ్చు. అట్లాగే మనకి నారుమడిలో నారు పీకడానికి వారం నుంచి 10 రోజుల ముందు, నాటు వేయడానికి వారం నుంచి 10 రోజుల ముందు కార్బోఫ్యూరాన్ 3C జిగులికలు 1 ఎకరానికి సరిపోయే నారుమడిలో ఒక 800 గ్రాములు చల్లుకున్నట్లయితే దీన్ని కొంతవరకు అరికట్టవచ్చు. అట్లాగే ప్రధాన పొలంలో మనకి పిలక దశలో ముఖ్యంగా 20 నుంచి 25 రోజుల వయసులో ఉన్నప్పుడు మన ఎకరం పొలంలో మనకి ఎకరానికి సరిపోయే ఎకరం పొలంలో కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరానికి 10 కిలోలు కానీ, లేనట్లయితే కార్టపైడ క్లోరైడ్ గుళికలు 8 కిలోలు కానీ, లేదా క్లోరంట నిలుపురు అనే గుళికలు ఎకరానికి 4 కిలోలు కానీ చల్లుకోవాలి. ఇక్కడ కూడా ముఖ్యంగా పొలంలో నీరు ఎక్కువగా లేకుండా బురద పదును ఉండేటట్టు చూసుకోవాలి. అట్లాగే చల్లిన తర్వాత మళ్ళీ నీళ్లు బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. ఇట్లా చేసుకున్నట్లయితే మనకి ఈ పిలక దశలో ఈ యొక్క మొగి పురుగును మనం అరికట్టవచ్చు. ఇంకా మొగి పురుగుకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం. అలాగే వరికి సంబంధించి రైతు మిత్రులారా ఇంకా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా ఈ పురుగులకు సంబంధించి యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేపట్టాలి, ఇంకా ఎలాంటి చీడపీడలు వస్తాయి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా సార్ క్లియర్గా చెప్తారు. మనం విందాము. అలాగే మీకేమైనా డౌట్ ఉన్నా కూడా వరి పంటకు సంబంధించి, వరి సాగు యాజమాన్య పద్ధతులకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. శ్రవణ్ గారు ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. సార్ మనం మొగి పురుగు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా కంటిన్యూ చేద్దాం. మనకి మొగి పురుగులో మనకి ఇంకా ముఖ్యమైన అంశం ఏంటిదంటే కేవలం పురుగు మందుల మీద ఆధారపడకుండా ఫిర్మోన్ ట్రాప్స్ అనేది దొరుకుతాయి, లింగాకర్షల బుట్టలు అనేది దొరుకుతాయి. ఎకరానికి 3 చొప్పున పెట్టుకోవాలి. దాంట్లో పడే రెక్కల పురుగుని బట్టి యాజమాన్య పద్ధతులకు మనం వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైనది. ఒక్కొక్క బుట్టలో ఒక వారానికి 25 నుంచి 30 మనకు మగరెక్కల పురుగు గమనించినట్లయితే యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. అట్లాగే కేవలం పురుగు మందుల మీద ఆధారపడకుండా మనకి ట్రైకోగ్రామ పరాన్న జీవులు గల కార్డ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. అవి మనకి 10 రోజులకు ఒకసారి మనము ఫీడ్లో వదిలినట్లయితే ఇది కొంతవరకు ఈ యొక్క మొగి పురుగుని నివారిస్తుంది. అట్లాగే పిలక దశలో మనము ఒకవేళ నెగ్లెక్ట్ చేసినట్లయితే తర్వాత మనకి మళ్ళీ పూత దశలో ఈ యొక్క మొగి పురుగు ఆశించడం అనేది జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా రైతు సోదరులు రెగ్యులర్గా ఫీల్డ్లో గమనిస్తూ మొగి పురుగు ఉన్నదా లేదా చూసుకుంటూ మనం పిలక దశలో మనం నివారణ చర్యలు చేపట్టాలి. గుళికలు చల్లుకోవడం అనేది చేయాలి. అట్లాగే అప్పటికి మనకి పిలక దశలో ఈ యొక్క మొగి పురుగు మనం కనిపించినట్లయితే గుళికలు వేసినప్పటికీ మనకి ఇంకా కొంత ఫ్రెష్గా మనకి డ్యామేజ్ ఏమైనా ఉన్నట్లయితే అప్పుడు మనకి కొన్ని మందులు ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు కానీ, లేనట్లయితే కార్టాపైడ క్లోరైడ్ అనే మందు 2 గ్రాములు కానీ 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును మనం పిలక దశలో అరికట్టవచ్చు. తర్వాత పూత దశలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంకురం ఏర్పడే ముందు మనం పొలంలో గమనించినట్లయితే మనకి యొక్క రెక్కల పురుగులు ఎగురుతూ కనిపిస్తాయి. అట్లాగే గుడ్లు పెట్టడం కూడా మనం గమనించవచ్చు. దాని ప్రకారంగా లేదన్నట్లయితే లింగాకర్షల బుట్టలో పడ్డ రెక్కల పురుగులను బట్టి మనము నివారణ చర్యలు చేపట్టాలి. అప్పుడు మనకు ఈ యొక్క పురుగు మందులో క్లోరంట నిలుపురు అనే మందు 0.3 మిల్లీలీటర్లు కానీ, లేనట్లయితే టెట్రానిలిప్రోల్ అనే మందు 0.5 మిల్లీలీటర్లు కానీ లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అప్పుడు మనం గమనించకుండా వదిలేసినట్లయితే మనకి తెల్ల కంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తెల్ల కంకుల వల్ల ఏంటంటే మనకి గింజలు కూడా ఏం ఏర్పడవు, మొత్తం తాలు గింజలు ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. అట్లా మనకి ఇంకా దిగుబడి అనేది చాలా ఎక్కువగా నష్టపోయడం జరుగుతుంది. ఇక్కడ కూడా రైతు సోదరులు చాలామంది ఏంటిదంటే వెన్నులు బయటికి వచ్చిన తర్వాత గింజలు ఏర్పడిన తర్వాత తెల్ల కంకులు ఏర్పడతాయి. అప్పుడు తెల్ల కంకులు
ఏర్పడిన తర్వాత మనకి ఫోన్ చేయడం కానీ వచ్చి అడగడం కానీ చేస్తుంటారు, ఏం చేయాలి, ఎట్లా నివారించాలనేది. సో మనకి తెల్ల కంకులు ఏర్పడిన తర్వాత ఎలాంటి నివారణ చర్యలు చేపట్టినా కూడా మనకి లాభం ఉండదు. సో అప్పుడు ఏమన్నా చేసినా కూడా ఖర్చు దండగా తప్పించి మనకి ఎలాంటి లాభం అనేది ఉండదు. కాబట్టి అంకురము ఏర్పడే దశలోనే మనం ఈ యొక్క పురుగు ఆశించిందా లేదా గమనించి దాన్ని బట్టి మనం నివారణ చర్యలు అనేది చేపట్టడం అనేది చాలా ముఖ్యమైనది. ఓకే సార్, దోమపోటు గురించి సాధారణంగా రైతు మిత్రులు అన్నటువంటి వింటుంటాం, వరిలో దోమపోటు వచ్చింది, దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తుంటారు. అసలు నిజానికి ఈ దోమపోటు అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా గుర్తించాలి, దాని యాజమాన్య పద్ధతులు ఎలాంటి నష్టం కలుగజేస్తుంది అంటే? మనకి వరి నాశించి నష్టం చేసే ప్రధానమైన పురుగుల్లో దోమపోటు కూడా చాలా ముఖ్యమైనదండి. మనము పొరపాటుగా దాన్ని గమనించకుండా నిర్లక్ష్యం వహించినట్లయితే పంట మొత్తం కూడా ఒక్కోసారి నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. అంత ప్రమాదకరమైన పురుగు ఇది. ముఖ్యంగా వరి మొక్కల నుంచి రసాన్ని పీల్చి నష్టం చేసే పురుగు చాలా ప్రధానమైనది. ఇది వానాకాలంలో ఆశిస్తుంది, అట్లాగే యాసంగి సీజన్లో కూడా వరిని ఆశించి నష్టం చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని అనుకూల పరిస్థితులలో ఈ యొక్క సుడిదోమ అనేది చాలా ఎక్కువ తీవ్రంగా ఆశించి వరి పంటను నష్టం చేస్తుంది. ముఖ్యంగా వాటిలలో ఒకటి ఏంటంటే మనం పంట సాగు చేసేటప్పుడు రకాల ఎంపిక ఒకటి చాలా ఇంపార్టెంట్. అట్లే పురుగు మందుల వాడకం కూడా ఈ యొక్క సుడిదోమ ఉధృతిని మనకి నిర్ణయించే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటిదంటే సాధారణంగా ఇప్పుడు చాలామంది రైతులు ఏంటంటే సన్న రకాల వైపు మొగ్గు చూపడం అనేది చూస్తున్నాం. సో ముఖ్యంగా మనం సాగు చేసే సన్న రకాల్లో చాలా వరకు మనకి దోమలు తట్టుకోకుండా సున్నితంగా ఉంటాయి. అందులో భాగంగా అనేది ఏంటంటే ముఖ్యమైన అనుకూలమైన అంశం ఏంటిదంటే తట్టుకోని రకాలను సాగు చేయడం అనేది, సున్నితమైన రకాలు సాగు చేయడం అనేది ఒక అనుకూలమైన అంశము. అట్లాగే ఈ సుడిదోమ అనేది మనకి సెప్టెంబర్లో మొదలు కావడం జరుగుతుంది. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్ వరకు కూడా ఈ యొక్క సుడిదోమ అనేది మన పంటను ఆశించి నష్టం చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో దీనికంటే ముందు పంట మీద కొన్ని రకాల పురుగులు రావడం గమనిస్తుంటాం. ఆకుముడత పురుగు కానీ లేదా మొగి పురుగు కానీ, వాటికి కొన్ని రకాల పురుగు మందులు వాడినట్లయితే అవి కొన్ని ఈ యొక్క సుడిదోమను పెంచేలాగా అవి చేయడం అనేది జరుగుతుంది. సో వాటిలో ముఖ్యంగా ఏంటిదంటే ప్రొఫినోఫాస్ అనే మందు కానీ, అట్లాగే క్లోరోపైరిఫాస్ అనే మందు కానీ, కొన్ని సింథటిక్ పైరెథ్రాయిడ్స్, లాంబ్డాసైలిథ్రిన్ కానీ, బీటాసెఫిలిథ్రిన్, ఇవి మనము ముందు కొన్ని పురుగుల మీద గమనించినప్పుడు స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. సో వాటి వల్ల ఈ యొక్క సుడిదోమ సంబంధించిన మిత్ర పురుగులు చచ్చిపోవడం, సుడిదోమ విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. అట్లాగే మనకి వరి పంట అనగానే నీళ్ళల్లో పెరిగే పంట. నీళ్ళు మనకి పంట కాలం మొత్తం కూడా మొదటి నుంచి చివరి దాకా నీళ్ళు ఫుల్గా ఉంచేసి మనం సాగు చేయాలనే అట్లా అనుకొని మనకి నీళ్ళు ఎక్కువగా ఉంచడం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా మనకి ఈ యొక్క సుడిదోమ అనేది ఎక్కువగా ఆశించి నష్టం అనేది చేస్తూ ఉంటుంది. దీంతోపాటు మనకి పంట ఏపుగా పెరగడానికి ఈ యొక్క నత్రజని సంబంధించిన ఎరువులు యూరియా కానీ, అమ్మోనియా కానీ, 20-20 అని, 28-28 అని, డిఏపి అని, ఇవన్నీ చాలా రకాల నత్రజని సంబంధించిన ఎరువులు మనం సిఫారసు చేసిన దానికంటే ఎక్కువగా మనం పొలంలో చల్లినట్లయితే ఆ నత్రజని ఎక్కువ చల్లడం వల్ల మొక్కంతా కూడా సున్నితంగా తయారైపోతుంది. ఈ యొక్క సుడిదోమ అనేది ఆశించడానికి అనుకూలంగా తయారైపోయి మనకి దీనివల్ల ఉధృతి అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో ఇట్లాంటి కొన్ని అంశాల వల్ల మనం పాటించే కొన్ని ఈ సాగు పద్ధతుల వల్ల ఈ యొక్క సుడిదోమ అనేది మనకి ఎక్కువగా ఆశించే అవకాశం అనేది ఉంటుంది. సో అట్లా ఇలాంటి అంశాలు మనం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఎలా చేయాలనేది మనం కొన్ని మార్చుకున్నట్లయితే ఈ యొక్క సుడిదోమను మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. సో ముఖ్యంగా ఇది ఎలా నష్టం చేస్తుంది అనేది గమనించినట్లయితే దీంట్లో ఈ సుడిదోమలో దోమపోటును కలిగేసే సుడిదోమ అనేది రెండు రకాలు ఉంటాయండి. ఒకటి వీపు మీద తెల్ల మచ్చ ఉండే దోమ, అట్లాగే గోధుమ రంగు దోమ. ఈ రెండు రకాల దోమలు పంట నాశించి మనకు నష్టం అనేది చేయడం జరుగుతుంది. సో ఇవి రసాన్ని పీల్చడం వల్ల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే దోమపోటు, ఇంతకుముందు మీరు అడిగిన దోమపోటు అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క దోమపోటు అనేది మొక్క నుంచి రసాన్ని పీల్చడం వల్ల పంట అంతా ఎండిపోవడం జరుగుతుంది. సో దానివల్ల దాన్ని మనం పంటను చూసినట్లయితే మొత్తం పంట అంతా కూడా ఎండిపోయినట్లుగా, కాలిపోయినట్లుగా మనకి అర్థమవుతుంది. సో ముఖ్యంగా ఈ దోమలు పంట మొదట్లో నీటి మట్టానికి పైన మొక్క మీద ఉండి
రసాన్ని పీల్చడం వల్ల మనకి నష్టం అనేది జరుగుతుంది. తొలి దశలో ఈ యొక్క సుడిదోమ తక్కువగా ఉన్నప్పుడు మనకి చిన్న చిన్నగా మనకి ఆ పంటంతా కూడా పసుపు రంగులోకి లేత పసుపు రంగులోకి మారిపోవడం అనేది జరుగుతుంది. సో మనకి అది ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటే కొద్దీ మనకి ఉధృతి అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో అట్లా ఒకవేళ ఆ పురుగు ఉధృతి పెరిగినట్లయితే నష్టం అనేది పెరుగుతుంది. ఈ యొక్క పురుగులన్నీ కూడా సుడులుగా వలయాకారంలో పొలమంతా తిరుగుతూ మనకి పంట మొత్తాన్ని కూడా నష్టం చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మనకి ఈ యొక్క పురుగులు మొక్కల నుంచి రసాన్ని పీల్చడం వల్ల సుడులుగా మనకి వలయాకారంలో ఈ యొక్క మొక్కలన్నీ పంట అంతా కూడా ఎండిపోవడం అనేది మనం గమనించవచ్చు. ఇదేంటంటే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి పంట మొత్తం కూడా మనకి ఎండిపోతుంది కాబట్టి దాన్ని దోమపోటు లేదా హోపర్ బర్న్ అని పిలవడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఇది పంట పెరిగినప్పుడు కింద కనిపించకుండా మనకి మొక్క మొదలలో ఉండి మనకి రసాన్ని పీల్చడం అనేది జరుగుతుంది కాబట్టి మనము గట్ల దగ్గర ఉండి మనం పైన చూసినట్లయితే మనకి యొక్క సుడిదోమ అనేది మనకి కనిపించదు. మనం పర్టికులర్గా మధ్యలో మనం మొక్కల్ని జరిపి చూసినట్లయితే అప్పుడు మనకి యొక్క దోమ ఆశించినట్లుగా మనం గమనించవచ్చు. అట్లాగే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా దోమపోటు అనేది రావడం జరుగుతుంది. అట్లాగే నీళ్ళ మీద ఒక పొరలాగా ఒక తెట్టులాగా ఈ యొక్క దోమలు అనేది మనకి ఎక్కువ సంఖ్యలో దోమలు ఉంటాయి కాబట్టి ఒక లేయర్ లాగా ఒక పొరలాగా మనకి ఈ దోమలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. నీళ్ళ మీద మనకి ఒక తెట్టులాగా తేలుతూ మనకి కనిపిస్తుంది. దాన్ని బట్టి మనము ఈ యొక్క సుడిదోమ ఆశించినట్లుగా మనం చెప్పవచ్చు. అట్లాగే మొక్కల మీద అంతా కూడా నల్లటి మసి లాంటి పదార్థం అనేది ఏర్పడుతుంది. అట్లాగే ఈ సుడిదోమ ఆశించిన మనకి వరి గడ్డిని పశువులు కూడా తినకుండా అంత పనికి రాకుండా కూడా అయిపోవడం అనేది జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇట్లా మనకి దోమ ఆశించినప్పుడు ఆ గింజలు కూడా సరిగా ఏర్పడవు. మనకి అట్లా కూడా దిగుబడి అనేది ప్రభావితం కావడం అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే చాలా ప్రమాదకరమైన పురుగు. మనకి ఎందుకంటే బయటికి కనిపించకుండా చిన్నగా మనకి నష్టం చేసి చాలా ప్రమాదకరమైన స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సన్నగింజ రకాలు తట్టుకోలేని రకాలు సాగు చేసినప్పుడు ఈ యొక్క దోమ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా యాజమాన్య పద్ధతులు మనము సరైన సమయంలో తీసుకున్నట్లయితే దీన్ని అరికట్టవచ్చు. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్లుగా అనుకూల పరిస్థితులు అనేది లేకుండా మనం ముఖ్యంగా జాగ్రత్త పడాలి. రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. వీలైనంత వరకు మన ప్రాంతానికి అనుకూలమైన రకాలను, మనకి అధిక దిగుబడి వచ్చే రకాలను, కొంతవరకు తట్టుకునే రకాలు ఉన్నట్లయితే వాటిని సాగు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దిగుబడి తగ్గకుండా మనకి మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి దిగుబడి ఎక్కువ ఇచ్చే వాటిని మనం చూసుకోవాలి. ముఖ్యంగా సన్నగింజ రకాలు సాగు చేసేటప్పుడు వీలైనంత వరకు చాలా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. యాజమాన్య పద్ధతులు అనేది కంపల్సరీగా పాటించాలి. అట్లాగే నత్రజని ఎరువుల వాడకం కూడా చాలా ముఖ్యమైనది. నత్రజని ఎరువులు సిఫారసు మేరకే వాడుకోవాలి. అట్లాగే ఒకేసారి ఈ యొక్క నత్రజని ఎరువులు వాడకుండా వివిధ దశల్లో 3 నుంచి 4 దశల్లో మనకి పంటకు కావాల్సిన ఈ యొక్క నత్రజని ఎరువులను అందించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మనకి యొక్క నత్రజని ఎరువులను మనం వివిధ రూపాల్లో మనం వాడినట్లయితే ఈ యొక్క దోమ అనేది ఎక్కువగా కావడం అనేది జరుగుతుంది. అట్లాగే కలుపు నివారణ, పొలం గట్ల మీద కానీ పొలం మధ్యలో ఉండే కలుపు మొక్కల్ని నిర్మూలించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్లుగా నీళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఈ యొక్క దోమ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పంట సాగులో మధ్యలో నీళ్లు తీస్తూ అడపదడప నీళ్లు తీస్తూ మళ్ళీ పెడుతూ ఉండాలి. మధ్యలో కొద్దిగా ఆరబెడుతూ, అట్లయితే మనకి ఈ యొక్క దోమ అనేది ఆ వాతావరణం అనేది దోమకి ప్రతికూలంగా ఉండి దోమలు ఎక్కువ పెరగకుండా చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే మధ్యలో కాలిబాట్లు అనేది తీసినట్లయితే కూడా ఈ యొక్క దోమని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల చొప్పున కాలిబాట్లు వదిలినట్లయితే ఆ వాతావరణం అనేది దోమకి ప్రతికూలంగా ఉండడం జరుగుతుంది. అట్లాగే ఆ కాలిబాటల ద్వారా మనం ఎరువులు చల్లడం కానీ ఏదన్నా మనకి పిచికారి చేయడం అనుకూలంగా ఉంటుంది. అట్లాగే మధ్యలో మనం వెళ్తూ పొలాన్ని పరిశీలించడానికి కూడా ఆ కాలిబాటలు అనేది దోహదం చేస్తాయి. కాబట్టి కాలిబాటలని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ యొక్క దోమను కొంతవరకు మనకి ఉధృతిని తగ్గించుకోవచ్చు. అట్లాగే మనకి పురుగు మందులకు సంబంధించి ఒకవేళ ఉధృతి తక్కువగా ఉన్నట్లయితే
తొలి దశలో ఈ యొక్క బిప్రోఫెజిన్ అనే మందు దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అట్లాగే ఈ పిచికారీ చేసేటప్పుడు కూడా మనకి ఈ యొక్క సుడిదోమ అనేది మొక్క మొదలలో ఉంటుంది కాబట్టి ఆ మొదళ్ళ మీద పడేటట్లుగా ఈ యొక్క పిచికారీ మందును మనం పిచికారీ చేసుకోవాలి. అట్లాగే ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డైనోటిఫ్రాన్ అనే మందు 0.4 గ్రాములు కానీ, పైమెట్రోజిన్ అనే మందు 0.6 గ్రాములు కానీ, ట్రైఫ్లూమిజపెరమ్ అనే మందు 0.48 మిల్లీలీటర్లు కానీ 1 లీటర్ నీటికి కలిపి మొదల మీద పడేటట్టుగా మనం పిచికారీ చేసుకోవాలి. ఇట్లా మనకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనకి సమయానుకూలంగా పురుగు మందులు మనం పిచికారీ చేసినట్లయితే ఈ సుడిదోమను చాలా సమర్థవంతంగా మనం అరికట్టవచ్చండి. ఓకే. ఇంకొకటి ఆకుముడత పురుగు. ఆకుముడత పురుగు వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతు మిత్రులు చెప్తుంటారు. సో ఆకుముడత పురుగును గుర్తించడం కానీ, దాని యాజమాన్య పద్ధతులు కానీ ఎలా చేయాలంటారు? మామూలుగా గమనించినట్లయితే ఆకుముడత అనేది కొంతవరకు తక్కువ స్థాయిలో నష్టం కలుగజేస్తుందండి. కొన్ని చోట్ల మాత్రం ఈ యొక్క ఆకుముడత అనేది మనకి దిగుబడిని ప్రభావితం చేసే స్థాయికి కూడా మనకు ఒక్కసారి కనిపిస్తుంది. సాధారణంగా అయితే ఇది మనకి అంత ఎక్కువగా నష్టం అనేది కలిగించదు. దీని ముఖ్యంగా నష్టము చూసినట్లయితే ఈ రెక్కల పురుగు యొక్క లార్వా పురుగు అనేది మనకి ఈ యొక్క ఆకుముడతను కలగజేస్తుంది. ఈ లార్వా అనేది ఆకుపచ్చ రంగులో, లేత ఆకుపచ్చ రంగులో ఉండి ఆకు అంచుల్ని ఒక ముడతలాగా, ఒక గొట్టంలాగా చేసుకొని లోపల ఉండి ఈ యొక్క పత్రహరితాన్ని తినడం అనేది జరుగుతుందండి. మనకి మామూలుగా పిలక దశలో అయితే ఈ యొక్క ఆకుముడత ఏర్పడినప్పటికీ కూడా కొంతవరకు మనకి ఎలాంటి నష్టం అనేది జరగదు. కాకపోతే ఆ ఆకుముడతలు అనేది మనకి చాలా ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క ఆకుల్ని తినేసినట్లయితే మనకి సరిగ్గా మనకి మొక్కలు పెరగకుండా ఉంటుంది. అట్లా దిగుబడి కూడా ప్రభావితం కావడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధారణంగా మనకి ఆ స్థాయికి మనకి చాలా చోట్ల రావట్లేదు. కానీ కొన్ని చోట్ల ఒక్కోసారి ఈ యొక్క ఆకుముడత అనేది ప్రమాదకర స్థాయికి కూడా వెళ్ళి నష్టం చేయడం అనేది గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా పిలక దశలో ఆశించినట్లయితే ఎక్కువ నష్టం జరగనప్పటికీ కూడా పంట చివరిలో మనకి ముఖ్యంగా పోటాకు ఏర్పడే దశలో ఈ యొక్క పోటాకును ఆశించి మనకి ఆకుముడతను చేసి మనకి ఆకును తిన్నట్లయితే ఈ యొక్క పోటాకు అనేది మనకి కంకులు ఏర్పడడంలో దోహదం చేస్తుంది. కాబట్టి అప్పుడు దిగుబడి అనేది ప్రభావితం కావడం మనం చూస్తున్నాం. సో అట్లా మనకి ఒక దుబ్బులో చాలా ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క పోటాకులు మనకు నష్టపోయినట్లయితే కంకులు సరిగ్గా ఏర్పడకుండా, గింజలు సరిగ్గా ఏర్పడవు. కాబట్టి మనకు నష్టం అనేది ఎక్కువ స్థాయిలో జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీని లక్షణాలు గమనించినట్లయితే మనకి పంటలో ఆకుముడతలు ఏర్పడతాయి. ఆ ఆకుముడతలను మనము తెరిచి చూసినట్లయితే లోపల ఈ యొక్క లార్వా పురుగు కానీ, లేదన్నట్లయితే లక్షణాలు ముఖ్యంగా ఆకంతా కూడా తెల్లగా అయిపోవడం అనేది జరుగుతుంది. మనం దూరం నుంచి చూసినట్లయితే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పంట అంతా కూడా మనకి ఒక రకంగా కాలిపోయినట్లుగా మనం దీనివల్ల మనం గమనించవచ్చు. అట్లాగే ఈ యొక్క పురుగులు విసర్జించిన విసర్జకాలు కూడా మనకు దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో అట్లా మనకి నష్టం అనేది పోటాకు దశలో ఎక్కువగా మనకు జరుగుతుంది. సో దీన్ని గమనించుకొని తీవ్రతను బట్టి మనం ఈ యొక్క యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముఖ్యంగా మనకి రకరకాల పురుగు మందులు వాడుతుంటారు కాబట్టి వాటిలో కొన్ని పురుగు మందులు ఈ యొక్క ఆకుముడత మీద కూడా పనిచేస్తాయి. సో లేనట్లయితే ఉధృతిని బట్టి మనం నివారణ చర్యలు అనేది చేపట్టాలి. ముఖ్యంగా వీలైనట్లయితే 2 గట్ల మీద 2 మనుషులు ఉండి ఒక తాడును మనకి లాగినట్లయితే ఆ ఆకుముడతలన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి, తెరుచుకుంటాయి. వాటిలో ఉన్న లార్వా అంతా కూడా కింద పడిపోవడం, లార్వాలు మనకి ఈ యొక్క పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు లార్వాలు ఆ పురుగు మందులకి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయవచ్చు. లేనట్లయితే ఈ పురుగు నివారణకి ముఖ్యంగా ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు కానీ, కార్టాపైడక్లోరైడ్ అనే మందు 2 గ్రాములు కానీ, ఫ్లూబెండమైడ్ అనే మందు 0.1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. ఉధృతి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరంటర్నిలిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుముడత పురుగును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అండి. ఓకే. అలాగే కంకినల్లి సంగతి ఏంటి సార్? కంకినల్లి ఎలా వస్తుంది, దానివల్ల ఎలాంటి నష్టము, అదేవిధంగా యాజమాన్య పద్ధతులు ఏ రకంగా చేపట్టాలి అనేది? ముఖ్యంగా ఇది కంకినల్లి అనేది చాలా సూక్ష్మంగా ఉంటాయండి. మనకి కంటికి సాధారణంగా మన కంటికి కనిపించవు. ఏదన్నా మనకి భూతద్దం కానీ లెన్స్ పెట్టుకొని చూస్తే
ఈ సూక్ష్మంగా ఉండే కంకినల్లి పురుగులు మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా బెట్ట వాతావరణ పరిస్థితుల్లో ఈ యొక్క కంకినల్లి ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ యొక్క కంకినల్లి అనేది మనకి వరి పంటను ఎక్కువ మొత్తంలో ఆశించి నష్టం చేస్తుండడం మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా యాసంగి సీజన్లో ఎక్కువగా ఆశిస్తుంది. అట్లాగే వానాకాలంలో బెట్ట పరిస్థితులు సరైన సమయంలో వానలు పడినట్లయితే, వర్షాలు లేనట్లయితే ఈ యొక్క కంకినల్లి మనకు వరి పంటను ఆశించి నష్టం చేస్తుంది. ముఖ్యంగా ఇది ఆకు మధ్య ఈన మీద ఉండి రసాన్ని పీల్చి నష్టం చేస్తుంది. తర్వాత ఆకు తొడిమెల మీద, తర్వాత వెన్నుల దగ్గరికి చేరి మనకి నష్టం అనేది చేయడం అని గమనించవచ్చు. ముఖ్యంగా ఇవి చాలా సూక్ష్మంగా ఉండి మొక్క యొక్క వివిధ భాగాల నుంచి రసాన్ని పీల్చి మనకు నష్టం చేస్తూ ఉంటాయి. ఆ రసాన్ని పీల్చడం వల్ల మనకు నష్టం అనేది కలుగుతుంది. అందులో భాగంగా ఆకు మధ్య ప్రధాన ఈన మీద ముదురు గోధుమ రంగు కానీ నల్లటి మచ్చలు అనేది మనకు గమనించవచ్చు. సో తర్వాత అట్లా ఆకు తొడిమె మీద, ఆకు మట్టం మీద కూడా మనకి యొక్క ముదురు గోధుమ రంగు కానీ నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కానీ తర్వాత మనకి ముఖ్యంగా వెన్నుల మీద, పోటాకు మీద కానీ వెన్నుల మీద కానీ ఆశించినప్పుడు మనకి ఎక్కువ నష్టం అనేది కలగడం అని మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ యొక్క కంకినల్లి అనేది ఉధృతి పెరిగినట్లయితే వెన్నులు సరిగా ఏర్పడకపోవడం ఒకటి, వెన్నులు సరిగా బయటికి రాకపోవడం, వచ్చినప్పటికి కూడా దాంట్లో గింజలు సరిగా ఏర్పడకుండా గింజల మీద కూడా మచ్చలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. సో అట్లా మనకి నాణ్యత దెబ్బతినడం అనేది జరుగుతుంది. గింజలు సరిగా ఏర్పడకపోవడం వల్ల దిగుబడి అనేది కూడా ప్రభావితం కావడం అనేది జరుగుతుంది. సో ఇట్లా మనకి కంకినల్లి అనేది మనకి ఎక్కువగా నష్టం చేస్తుంది. దీని నివారణకి ముఖ్యంగా మనకి ఈ యొక్క నల్లికి సంబంధించిన మందులు స్పైరమెస్ఫిన్ అనే మందు 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ యొక్క కంకినల్లి ఆశించినప్పుడు దీంతో పాటు మనకి వేరే తెగుళ్ళను కలగజేసే శిలీంధ్రాలు కూడా ఆశించి ఈ యొక్క గింజ మచ్చ తెగుళ్ళను మనకి ఎక్కువగా అయ్యేటట్టుగా తీవ్రత పెంచి మనకి నష్టాన్ని ఎక్కువగా కలగజేస్తాయి. సో అందుకని రైతు సోదరులు ముఖ్యంగా ఇది అంకురం ఏర్పడే దశలోనే దీనికి నివారణ చర్యలు చేపట్టాలి. ఆలస్యమైనట్లయితే మనకి ఆల్రెడీ వెన్నులు బయటికి వచ్చినప్పుడు మనం ఇంకా తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి ముందే ఈ యొక్క కంకినల్లి ఆశించింది లేది నిర్ధారించుకొని ఆశించినట్లయితే దానికి సంబంధించిన స్పైరమెస్ఫిన్ అనే మందు 1 మిల్లీలీటర్లు, దాంతో పాటుగా ప్రోపికోనజోల్ అనే మందు 1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కంకినల్లి అట్లాగే గింజ మచ్చ తెగులు ఏర్పడకుండా మనం అరికట్టి మనం మంచి దిగుబడులు సాధించవచ్చు. ఓకే. అదేవిధంగా తాటాకు తెగులు అంటుంటారు కదా, దీనివల్ల ఎలాంటి నష్టం ఉంటుంది, దీని పరిస్థితులు ఎలా ఉంటాయి? తాటాకు తెగులు అనేది మనకి ఒక పురుగు వల్ల రావడం జరుగుతుందండి. అంటే ఇది రెగ్యులర్గా మనకి ఎక్కువ మొత్తంలో రాదు, అన్ని చోట్ల కూడా వచ్చే అవకాశం లేదు. ఒక్కొక్కసారి మనకి అప్పుడప్పుడు మనకు వరి పంటలో, ముఖ్యంగా వరి పంట తొలి దశలో మనకి దీన్ని గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా పిలక దశలో ఈ యొక్క తాటాకు తెగులు లేదా హిస్పా అనేది మనకి పంట నాశించి నష్టం చేస్తుంది. కాకపోతే దీనివల్ల మనకి ఎక్కువగా అంత తీవ్రంగా అయితే ఎక్కువ చోట్ల ఏమీ జరగదు. ఎప్పుడన్నా ఒక్కోసారి మనకి ముఖ్యంగా ఈ యొక్క బెట్ట వాతావరణ పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఈ యొక్క దీనివల్ల ఉంటుంది. దీని ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక పెంకు పురుగు. హిస్పా అనేది ఒక పెంకు పురుగు. దీని యొక్క లార్వా మరియు ఈ పెంకు పురుగు రెండు దశలు కూడా మనకి యొక్క మొక్కలను ఆశించి నష్టం అనేది చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇవి ఆకు మీద గీకి తినడం కానీ, ఆకు లోపలికి వెళ్ళి, ఆకు ఎంత పల్చగా ఉంటుందో ఆ పల్చగా ఉన్న లోపలికి వెళ్ళిపోయి కూడా మనకి ఆకును నష్టం చేసి మనకి దిగుబడిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో దీని నివారణకి ఏంటంటే ముఖ్యంగా మనకి సాధారణంగా మనకి లభ్యమయ్యే పురుగు మందులు క్లోరోపైరిఫాస్ కానీ, లేనట్లయితే మోనోక్రోటోఫాస్ కానీ, ప్రొఫినోఫాస్ కానీ ఇలాంటి మందులు మనం పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క హిస్పాను మనం కంట్రోల్ చేయవచ్చు. ముఖ్యంగా ఇది పంట తొలి దశలో, పిలక దశలో మాత్రమే ఆశిస్తుందండి. తర్వాత మనకి దీనివల్ల ఇదేమి తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యి మనకి నష్టమేం చేయదు. ఓకే. శ్రవణ్ గారు, ఒకసారి తెగుళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. వానాకాలంలో తెగుళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి తెగుళ్ళు వస్తాయి, ఎలాంటి నష్టాన్ని కలిగిస్తాయి అనేది? వానాకాలంలో ముఖ్యంగా పాంపొడ తెగులు అనేది రావడం జరుగుతుందండి. తర్వాత మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది రావడం జరుగుతుంది. పంట పూత దశలో మానిపండు తెగులు, ఈ ముఖ్యంగా మనకి ఆశిస్తాయి.
అట్లాగే వీటితో పాటు ఒక్కోసారి మనకి అగ్గి తెగులు కూడా ఆశించి మనకి నష్టం అనేది చేస్తాయి. అగ్గి తెగులు అనేది ప్రధానమైన తెగులు అయినప్పటికీ కూడా మనకి వానాకాలం కంటే యాసంగి సీజన్లో ఈ యొక్క అగ్గి తెగులు మనకి వరి పంటను ఎక్కువగా ఆశించి నష్టం చేస్తుంది. వీటితో పాటు కాండం కుళ్ళు తెగులు అనేది కూడా మనకి వరిని ఆశించి నష్టం చేస్తుందండి. ఓకే. సరే, ఈ ఒక్కొక్క తెగులు గురించి మాట్లాడుకుంటే పాడు తెగులుకు సంబంధించి ఎలా ఉంటుంది, ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుందని? పాంపొడ తెగులు అనేది మనకి సాధారణంగా వరి పంటను ఆశిస్తూ ఉంటుంది. చాలా రెగ్యులర్గా మనం దీన్ని గమనిస్తూ ఉంటాం. ఇది ఒక శిలీంధ్రం వల్ల ఈ యొక్క పాంపొడ తెగులు అనేది రావడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇది ఆశించినప్పుడు నీటి మట్టానికి దగ్గర ఉన్న ఆకుల మీద మనకి దీర్ఘ వృత్తాకారంలో ఆకారంలో 2 నుంచి 3 మిల్లీమీటర్లు సెంటీమీటర్లు మనకి యొక్క మచ్చలు అనేది ఏర్పడతాయి. ఈ తర్వాత ఒకదానికొకటి కలిసిపోయి ఆకులన్నీ కూడా ఎండిపోవడం, మొక్కంతా కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది. మనము తొలి దశలోనే గుర్తించి మనం ఎలాంటి నివారణ చర్యలు చేపట్టినట్లయితే మనకి ఈ యొక్క పాంపొడ తెగులు వల్ల పంటంతా కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కలుపు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క పాంపొడ తెగులు పంటను ఆశించి నష్టం చేసే అవకాశం ఉంటుంది. నత్రజని ఎరువులను సిఫారసు చేసిన మేరకే మనము వాడినట్లయితే కొంతవరకు ఈ యొక్క తెగులు రాకుండా మనం అరికట్టవచ్చు. దీని నివారణకి పొలంలో కలుపు సమస్య లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అట్లాగే శిలీంద్రనాశక మందులలో ప్రోపికోనిజోల్ అనే మందు 1 మిల్లీలీటర్లు కానీ, వైల్డమెసిన్ అనే మందు 2 మిల్లీలీటర్లు కానీ, హెక్సాకోనిజోల్ అనే మందు 2 మిల్లీలీటర్లు కానీ మనం 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క పాంపొడ తెగులు మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. సో అట్లా మనకి ఏదైనా ఒక మందును మాత్రమే, వీటిలలో అన్ని మందులు కాదు, ఒక మందును మాత్రమే పిచికారి చేయాలి. మళ్ళీ తర్వాత మనకు వారం 10 రోజుల తర్వాత కూడా అప్పటికి మళ్ళీ తెగులు ఇంకా తగ్గలేదనుకుంటే వేరే మందుకు వెళ్ళి మనం పిచికారి చేసినట్లయితే ఈ యొక్క పాంపొడ తెగులు మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అగ్గి తెగులు సంగతి ఏంటి సార్? అగ్గి తెగులు ఎలా నివారించుకో? అగ్గి తెగులు చాలా ప్రమాదకరమైన తెగులు అండి. ఇది మనకి నార్మడిలో ఆశిస్తుంది. తర్వాత మనకి నాట్లు వేసుకున్న తర్వాత కూడా ప్రధాన పొలంలో మనకి ఆశించి నష్టం అనేది చేస్తూ ఉంటుంది. ఇది అగ్గి తెగులు నార్మడిలో ఆశించినప్పుడు నార్మడిలో కానీ ముఖ్యంగా లక్షణాలు గమనించినట్లయితే దీనివల్ల ఎలాంటి నష్టం కలుగుతుంది, నష్ట లక్షణాలు ఎట్లా ఉంటాయి చూసినట్లయితే ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు ఏర్పడితే మొదట్లో ఒక రకంగా నూలుకండ ఆకారంలో ఉండడం జరుగుతుంది. తర్వాత ఆ మచ్చలు అనేది పెరిగిపోతాయి. పెరిగిపోయి మచ్చల చివర్లో కొనదేలి మనకి షార్ప్గా ఉండడం అనేది జరుగుతుంది. ఈ మచ్చలన్నీ కూడా ఆ తర్వాత ఉధృతి పెరిగే కొద్దీ మచ్చలన్నీ కలిసిపోయి పెద్దగా మచ్చలు ఏర్పడి ఆకంతా కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది. అనుకూల పరిస్థితుల్లో ఇది పంట అంతా కూడా ఎండిపోయి మనకు నష్టం అనేది కలుగజేస్తుంది. సో ఇట్లా ఆకులన్నీ కూడా ఎండిపోయి మనకి కాలిపోయినట్లుగా కనిపిస్తాయి కాబట్టి దీన్ని అగ్గి తెగులుగా మనం పిలవడం అనేది జరుగుతుంది. ఈ మచ్చలు గమనించినట్లయితే ఆ మచ్చల యొక్క అంచులు ముదురు గోధుమ రంగులో కానీ నలుపు రంగులో కానీ ఉండడం జరుగుతుంది. మధ్య భాగం బూడిద రంగు కానీ తెలుపు రంగులో మనకి ఈ యొక్క మచ్చలు అనేది ఏర్పడతాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి పంటంతా కూడా ఎండిపోవడం, ఆకులన్నీ కూడా ఎండిపోయి పంటంతా కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆ దశలో మనము నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఈ శిలీంధ్రం అనేది కనుపుల దగ్గర చేరి కనుపంతా కూడా కుళ్ళిపోయి ముదురు గోధుమ రంగు కానీ నలుపు రంగుగా మారిపోయి అక్కడ కనుపుల దగ్గర విరిగిపోయే అవకాశం కూడా మనకి ఉంటుంది. అట్లా తర్వాత అక్కడ కూడా మనకి నివారణ చర్యలు చేపట్టినట్లయితే మనకి వెన్నులు ఏర్పడే దశలో కూడా ఈ యొక్క శిలీంధ్రం ఆశించడం జరుగుతుంది. వెన్నుల దగ్గర ఈ శిలీంధ్రం ఆశించడం వల్ల వెన్నులన్నీ కూడా కుళ్ళిపోయి వెన్నులు విరిగి మనకి వెన్నులన్నీ కూడా వంగిపోతాయి. అట్లా మనకి వెన్నుల దగ్గర ఈ యొక్క శిలీంధ్రం పెరుగుతుంది. దీన్నే మెడవిరుపు తెగులని కూడా పిలుస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంటే అంటే వెన్నులను ఆశించినప్పుడు ఆ శిలీంధ్రం ఆశించడం వల్ల పోషకాలు పైకి అందక ఆ వెన్నులోని గింజలన్నీ కూడా సరిగా ఏర్పడవు, తాలుగా మారిపోవడం అనేది జరుగుతుంది. సో అట్లా మనకి వివిధ దశల్లో ఇక అగ్గి తెగులు అనేది మనకి ఆశించి చాలా ఎక్కువగా నష్టం అనేది చేస్తూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే విత్తన శుద్ధి చేసుకోవడం అనేది ఒకటి, ముఖ్యంగా శిలీంధ్ర నాశకాలతో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా కార్బెండిజం కానీ థైరమ్ కానీ వీటితో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. అట్లాగే మనకి కలుపు నివారణ అనేది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నత్రజని ఎరువులను సిఫారసు చేసిన మేరకే వాడాలి. అట్లాగే వీటికి ఈ యొక్క అగ్గి తెగులు వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన
శిలీంద్రనాశకాలు మాత్రమే ఈ యొక్క అగ్గి తెగులు మీద పనిచేస్తాయి. వాటిలో ఒకటి ట్రైసైక్లోజోల్ అనే మందు 0.6 గ్రాములు కానీ, ఐసోప్రోతైల్ అనే మందు 1.5 మిల్లీలీటర్లు కానీ, కాసుగోమైసిన్ అనే మందు 2.5 మిల్లీలీటర్లు కానీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. వీటితో పాటు మనకు కొత్తగా మార్కెట్లో చాలా రకాల మనకి మందులు వీటికి సంబంధించినవి ఉన్నాయి. వాటిలో ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్, టెబికొనజోల్ అనే మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి పిచికారి చేసుకోవాలి. వీటిలలో ఏదైనా ఒకటి మాత్రమే పిచికారి చేసుకోవాలి. మళ్ళీ తర్వాత దశలో కూడా మళ్ళీ ఆశించినట్లయితే అప్పుడు వేరే మందు వాడినట్లయితే మనకి ఫలితం అనేది ఉంటుంది. ఇవి కాకుండా వేరే మందులు ఎక్కువగా పనిచేయవు. సాధారణంగా మనము వాడే ఈ యొక్క శిలీంద్రనాశకాలు ఈ అగ్గి తెగులు మీద పనిచేయవు కాబట్టి రైతు సోదరులు వీటిని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించవలసిందిగా కోరుచున్నాం. ఓకే. బ్యాక్టీరియా ఎండాకు తెగులు సంగతి ఏంటి సార్, ఎలా ఉంటుంది? బ్యాక్టీరియా ఎండాకు తెగులు వానాకాలంలో చాలా ప్రమాదకరమైన తెగులు అండి. ఈ మధ్య కాలంలో ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది మనకి చాలా ఎక్కువ మొత్తంలో చాలా చోట్ల గమనించడం అనేది జరిగింది. ఈ గత 4 నుంచి 5 సంవత్సరాల్లో ఇది రెగ్యులర్గా మనకి రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వర్షాలు కంటిన్యూస్గా మనకి రోజుల తరబడి కురిసినప్పుడు, చిరుజల్లు ఉన్నప్పుడు, మేఘావృతం అయినప్పుడు ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది మనకి ఆశించడం జరుగుతుంది. ముఖ్యంగా నత్రజని ఎరువులను ఎక్కువగా వాడినప్పుడు, తట్టుకోలేని రకాలు సాగు చేసినప్పుడు ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించడం అనేది జరుగుతుంది. నార్మడిలో ఆకు చివరి నుంచి కిందకు తడిసినట్లుగా పసుపు రంగులోకి మారిపోయి ఆకులన్నీ కూడా ఎండిపోయి మొక్కలన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. అట్లాగే ప్రధాన పొలంలో మనకి ఆకుల అంచుల వెంబడి అలల మాదిరిగా ఈ యొక్క మచ్చలు అనేది ఏర్పడతాయి. ఈ బ్యాక్టీరియా అంతా కూడా మనకు ఉండల్లాగా పసుపు రంగులో మనకి ఆకు వెనుక భాగంలో మనం గమనించవచ్చు. ముఖ్యంగా సముద్రపు అలల వలె ఈ యొక్క మచ్చలన్నీ కూడా ఆకు అంచుల ఒక్కోసారి ఆకు ఒకవైపు అంచుల వెంబడి కావచ్చు, రెండు వైపులో కూడా మనకి యొక్క మచ్చలు ఏర్పడి నష్టాన్ని కలగజేస్తాయి. ఎస్. సో ఓవరాల్గా చూసుకుంటే మనము ఇంకా తెగుళ్ళ గురించి అయితే సార్ చెప్తున్నారు. ఈ తెగుళ్ళకు సంబంధించి ఇంకా మరిన్ని విషయాలు కూడా అడుగుదాము సార్. ఇంకా ఏముంటాయి సార్? ఈ ముఖ్యంగా బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఇంకా చాలా ప్రమాదకరమైన తెగులు అండి. ఎందుకంటే దీనికి ఇప్పటిదాకా కూడా సరైన మందులు మనకి లేవు, అందుబాటులో లేవు. కేవలం కొన్ని నివారణ చర్యలు పాటించడం ద్వారా, కొన్ని బ్యాక్టీరియా సంబంధించిన 1-2 మందులు మనం వాడడం ద్వారా కొంతవరకు మనం ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు మనం కొంతవరకు అదుపులో ఉంచవచ్చు. సో ముఖ్యంగా దీంట్లో భాగంగా ఏంటంటే నత్రజని ఎరువులను ఎక్కువగా వాడినప్పుడు ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు రావడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే దీనికి మనము సాగు చేసే రకాల్లో చాలా రకాలు వీటికి ఈ తెగులు తట్టుకోలేవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వానలు కంటిన్యూస్గా కురిచినప్పుడు చిరుజల్లు మనకి ఉన్నప్పుడు ఈ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం పంటను గమనిస్తూ లక్షణాలు గమనించినట్లయితే కొన్ని చర్యలు చేపట్టాలి. అందులో ఒకటి ఏంటంటే ఈ తెగులు గమనించిన వెంటనే నత్రజని ఎరువులు ఒకవేళ వాడాల్సి ఉంటే వాడకుండా ఆ నత్రజని ఎరువుల వాడకం తాత్కాలికంగా నిలిపివేసేయాలి. పొలంలో ఉన్న నీటిని తీసివేసి కొద్దిగా మనం పొలాన్ని కొద్దిగా ఆరబెట్టినట్లు చేయాలి. ఈ రెండు చేసిన తర్వాత మళ్ళీ మనకి పంట దశను బట్టి యొక్క తెగుల మందులు మనం వాడకం అనేది చేయాలి. అందులో భాగంగా ఒకవేళ పంట మనకి షాకీ దశలో అంటే వెజిటేటివ్ స్టేజ్ ప్లిక దశలో ఉన్నట్లయితే స్టెప్టోమైసిన్ సల్ఫేటు అట్లాగే టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్లో మనకి ఒక మందు అనేది దొరుకుతుంది. ప్లాంటమైసిన్ అనే పేరుతో మనకి మార్కెట్లో లభ్యమవుతుంది. దాంతోపాటు మనకి కాపరాక్సిక్లోరైడ్ మందు కలిపి మనకి పిచికారి చేసినట్లయితే కొంతవరకు దాన్ని ఆ యొక్క తెగులు వ్యాపించకుండా మనం కొంతవరకు అదుపులో ఉంచవచ్చు. పూర్తిగా నివారించకపోయినప్పటికీ కూడా మనం ఆ తెగులు అదుపులో ఉంచవచ్చు. అట్లాగే ఒకవేళ పూత దశలో పంట ఉన్నప్పుడు ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించినట్లయితే ఈ యొక్క స్టెప్టోమైసిన్ సల్ఫేట్ ప్లస్ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ మందును 0.2 నుంచి 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి మనకి ఉధృతిని బట్టి కలిపి పిచికారి చేసుకోవాలి. అది కూడా మనకి ఏంటంటే ఒకసారి పిచికారి చేసిన తర్వాత ఎంబడే మనకి తగ్గే అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ గమనించినట్లయితే మళ్ళీ ఇంకొకసారి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు. కేవలం ఇది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది కాబట్టి బ్యాక్టీరియా సంబంధించిన మందులు మాత్రమే వాడాలి. శిలీంద్రనాశకాలు ఎక్కువగా ఏం పనిచేయవు కాబట్టి
మెయిన్గా ఈ యొక్క బ్యాక్టీరియా సంబంధించిన తెగుల మందులు ఎంచుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా తెగులు మనకు అదుపులో ఉంటుంది. కొంతవరకు మనం దాని ద్వారా దిగుబడి ఎక్కువ నష్టపోకుండా మనం ఆపుకోవచ్చు. ఓకే, శ్రవణ్ గారు ఫైనల్గా చెప్పండి. అంటే ఇప్పుడు మానిపండు తెగులు, కాండంకులు తెగులు ఇలాంటివి కూడా నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి ఓవరాల్గా రైతు మిత్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది మీరు ఫైనల్ కంక్లూషన్. ముఖ్యంగా రైతు సోదరులు ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా రసాయనిక మందుల మీద ఆధారపడకుండా కొన్ని మనము సాగు పద్ధతులు, యాజమాన్య పద్ధతులు, కొన్ని రసాయనేతర పద్ధతులు పాటిస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే కొంతవరకు ఖర్చు తగ్గించుకోవచ్చు. అట్లాగే రసాయనిక మందులు విచ్చలవిడిగా వాడకుండా ముందు మనకి పొలంలో ఏ సమస్య వచ్చిందనేది నిర్ధారించుకోవాలి. అంతేగాని మనకి పక్కన రైతు కానీ లేదా డీలర్ చెప్పాడని చెప్పేసి పురుగు మందు కానీ తెగుల మందు కానీ తీసుకొచ్చి పిచికారి చేస్తే లాభం ఉండదు. కాబట్టి ముఖ్యంగా మన పంటలో తెగులు వచ్చిందా, పురుగు వచ్చిందా, లేదంటే ఏదైనా పోషక సమస్య ఉందా, నేల సమస్య ఉందా, దాన్ని బట్టి మనం యాజమాన్య పద్ధతులు కానీ సస్యరక్షణ పద్ధతులు కానీ పాటించాలి. అప్పుడే మనకి అది కూడా మళ్ళీ టైం ప్రకారం చేయాలి. ఎప్పుడు అవసరమో అప్పుడు చేసినట్లయితేనే దాని ఫలితం ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్యకు సంబంధించిన పురుగు మందు కానీ తెగుల మందు కానీ పిచికారి చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మన సమయానికి సస్యరక్షణ మందులు పిచికారి చేసినట్లయితే కరెక్ట్ మందు పిచికారి చేసినట్లయితేనే మనకి ఫలితం ఉంటుంది. లేనట్లయితే మనకి అనవసరంగా లేబర్ ఖర్చు వృధా అయిపోతుంది. అట్లాగే పురుగు మందు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనకి ఓవరాల్గా మనకి ఏంటంటే నికర ఆదాయం అనేది తగ్గిపోతుంది. కాబట్టి సమస్యని బట్టి మనము నివారణ చర్యలు అనేది చేపట్టాలి. అట్లాగే కొంతమంది రైతులు ఏంటంటే ఒక పురుగు వచ్చినప్పుడు పురుగు మందుతో పాటు తెగుల మందు కూడా కలిపి పిచికారి చేస్తూ ఉంటారు. సో అట్లా చేసినట్లయితే మెయిన్గా ఏంటంటే ఆ పురుగు మందు తెగులు మందు కలిసే అవకాశం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ కలిసినా కూడా అది ఆ తెగులును ప్రభావితం చేయవచ్చు, చేయకపోవచ్చు. కాబట్టి అనవసరంగా పురుగు మందు తెగులు మందు కలపకుండా ఒకవేళ ఉన్నట్లయితే ఆ పురుగు మందు తెగులు మందు కలుస్తాయా లేదా, పనిచేస్తాయా లేదా చూసుకొని దాన్ని మనం పిచికారి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మనకి మార్కెట్లో కాంబినేషన్లో కొన్ని రకాల పురుగు మందు తెగులు మందులు మనకు మిక్చర్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాంటివి మనం డైరెక్ట్గా మనం వాడుకోవచ్చు. ఏదైనా కూడా మనకి సమస్యను గుర్తించి ఆ సమస్య ప్రకారం మనము చర్యలు అనేది చేపట్టాలి. ముఖ్యంగా ఐపీఎం పద్ధతులు పాటించినట్లయితే మనకి ఖర్చు అనేది తగ్గుతుంది. అట్లాగే మనకి పొల్యూషన్ కానీ మనకి అవశేషాల ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా విత్తన ఎంపిక దగ్గర నుంచి, రకాల ఎంపిక దగ్గర నుంచి, అట్లాగే మనకి సమగ్ర పోషక యాజమాన్యం ఇలాంటివి మనం పాటించుకుంటూ నివారణ చర్యలు చేపట్టినట్లయితే మనం సరైన దిగుబడులు సాధించవచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ సార్. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మా రైతు మిత్రులకు అర్థమయ్యేలా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రైతు మిత్రులారా విన్నారు కదా, వరి పంటకు సంబంధించి తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఎప్పుడు ఆశిస్తాయి, అవి ఆశించినప్పుడు ఎలా గుర్తించాలి, ఆ సమయంలో ఎలాంటి మందులు వాడాలి, ఓవరాల్గా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతారో శ్రవణ్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి వాటన్నిటిని గుర్తుంచుకోండి, వాటన్నిటిని పాటించండి, మంచి దిగుబడి సాధించండి. థ్యాంక్ యూ.